హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్‌సీ ప్రకటన అండి. మరి ఐఆర్ ప్రకటన ఎప్పుడు? ఉద్యోగ సంఘాలతో సమావేశం. ఈ మేరకు పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి 12వ పీఆర్‌సీ కమిషన్ నియామకం మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనకు సంబంధించి ప్రస్తుతం ఒక కీలక స్పష్టత అయితే వెలువడింది. సోషల్ మీడియాలో మరియు వివిధ వార్తా మాధ్యమాల్లో 12వ పీఆర్‌సీ కమిషన్ ఇప్పటికే ఏర్పాటైందని, అలాగే ఐఆర్ ప్రకటన కూడా జరిగిపోయిందని వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవానికి దూరమని మరియు సత్యానికి దూరమనైతే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఆ వార్తలను నమ్మవద్దని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు అవసరమైనటువంటి మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు కాలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం మరికొంత సమయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పాత బకాయిలు తీర్చడానికే ప్రభుత్వం ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన వివిధ రకాల బకాయిలు, ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యుటీ, ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్, ఈఎల్స్ మరియు పోలీస్ విభాగంలోని వారికి రావాల్సిన సరెండర్ లీవ్ వంటి వాటిపై కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ న్యాయపరమైన చిక్కులను అధిగమించి ముందుగా ఆ బకాయిలను క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఇందులో భాగంగానే తాజాగా సుమారు 7,500 కోట్ల రూపాయల మేర నిధులను పెండింగ్ బిల్లుల కోసం విడుదల చేశారు. ఈ పాత బకాయిలన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాతే కొత్త పీఆర్‌సీ లేదా మధ్యంతర భృతి ఐఆర్ మరియు పెండింగ్‌లో ఉన్న డీఏల గురించి ఆలోచించడం సరైన పద్ధతి అని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ఉద్యోగులకు న్యాయం చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యంగా ఉంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వ నియమాలపై తమ అభిప్రాయాలను బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 11వ పీఆర్‌సీకి సంబంధించి 20 నెలల బకాయిలను అంటే ఏప్రిల్ 2020 నుండి డిసెంబర్ 2021 వరకు ఉన్న అరియర్స్ గురించి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఆ తర్వాతే 12వ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ పాత బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్ని జేఏసీలు సన్నద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పటికే పీఎఫ్ మరియు ఇతర రూపాల్లో 7,059 కోట్ల రూపాయల చెల్లింపులు ప్రారంభమైన నేపథ్యంలో మిగిలిన నిధులను కూడా త్వరగా విడుదల చేయాలని వారు కోరుతూ ఉన్నారు. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం మరియు ఉద్యోగుల నుంచి వసూలు చేసే నగదు నేరుగా ట్రస్ట్‌కు వెళ్ళేది. అయితే ఇకపై దీనిని ఇన్సూరెన్స్ లింక్డ్ చేయాలి అని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ఉద్యోగి లేదా పెన్షనర్ కట్టే ప్రీమియం మొత్తం నేరుగా ఒక గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకే చేరుతుంది. ఆ కంపెనీయే కార్పొరేట్ హాస్పిటల్స్‌లో టై అప్ చేసుకొని ఉద్యోగులకు మెరుగైన మరియు వేగవంతమైన వైద్య సేవలు అందేలాగా చూస్తుంది. దీనివల్ల నిధుల కొరతతో వైద్య సేవలు నిలిచిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయంగా చూస్తే గనుక రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రభుత్వం ఉద్యోగులకు ఏదో ఒక తీపి కబురు అందించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలోపు మధ్యంతర భృతి, ఐఆర్ వంటి ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈలోపు అన్ని ఉద్యోగ సంఘాలు మరియు జేఏసీలు ఏకమై తమ బేరసారాలను శక్తిని, బారోయింగ్ పవర్‌ను పెంచుకోవాలని భావిస్తూ ఉన్నాయి. నిన్న అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసే విషయంలో జరిగిన సభలో ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ గారు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు పీఆర్సీ కమిటీ గురించి ప్రస్తావించారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ, ఇప్పటికే 7,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేశామని, పాత బకాయిలు సర్దుబాటు చేసిన వెంటనే పీఆర్సీ కమిటీ నియమిస్తామని అయితే భరోసా ఇచ్చారు. చివరగా చెప్పాలి అంటే ప్రస్తుతం ప్రభుత్వం 27% ఐఆర్ ప్రకటిస్తుంది అనే ప్రచారంలో వాస్తవం ఏమీ లేదు.
కానీ ప్రభుత్వం మాత్రం దశల వారీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులైతే వేస్తోంది. ముందుగా 11 పీఆర్సీ పాత బకాయిలను పూర్తిగా చెల్లించి, ఆ తర్వాతే 12 పీఆర్సీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించాలి అనేది ప్రభుత్వ వ్యూహం. ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఎప్పటికప్పుడు అధికారిక సమావేశాన్ని గమనిస్తూ తమ ఖాతాల్లో జమ అవుతున్న పాత బకాయిల వివరాలను చెక్ చేసుకోవడం మంచిది. మునిసిపల్ ఎన్నికల సమయానికి ఐఆర్ మరియు డీఏల విషయంలో ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.